హాయ్ ఫ్రెండ్స్, పరిగెత్తుకుని కిందకి వెళ్ళాను ఎందుకంటే శాంతి వచ్చింది. శాంతి ఎవరు అనుకుంటున్నారా? చేపలు అమ్మే మనిషి. ఆవిడ ఏంటంటే మార్కెట్కి వెళ్ళే ముందు వస్తుంది. ఇదిగోండి చిన్నకట్టి చేపలు తెచ్చింది, పెద్దగట్టి చేపలు తెచ్చింది, అలాగే నెత్తళ్ళు కూడా తెచ్చింది. ఈ 3 ఫిషెస్ కూడా మనకి సముద్రం చేపలు అన్నమాట. చాలా మంచివి ఆరోగ్యానికి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇవి కాక ఇంకేమైనా పట్టుకొచ్చావా అని అడిగితే చెరువు చేపలు కూడా పట్టుకొచ్చాను అంది. చెరువు చేపలు మంచివేనంటే ఈసారికి మాత్రం సముద్రం చేపలు తీసుకుందాం అనుకుంటున్నాను. చిన్నకట్టి చేపలు, పెద్ద కట్టి చేపలు, అలాగే నెత్తలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ కలిపి నాకు ఇస్తే ఆమె 200కి ఇచ్చిందండి. 50 రూపాయలు నెత్తళ్ళు అంది, 70 రూపాయలు ఈ 2 చేపలు ఉంది. అలాగే ఈ చిన్న చేపలు కూడా ఆల్మోస్ట్ లైక్ 30, 35, 40 అలా పెట్టింది. ఇవే కనుక మార్కెట్లో కొంటే కనుక ఈ 200కి ఇన్ని వచ్చాయి కదా, ఇవన్నీ కలిసి ఒక 500 చెప్తాడు. నిజానికి కొంచెం బాగానే పెడుతుంది, ఇంటికి వస్తారు కాబట్టి తక్కువకు అమ్ముతూ ఉంటారు. కాబట్టి మనం మార్కెట్లో కొనుక్కున్నాం అనుకోండి, అక్కడే క్లీన్ చేసి ఇస్తారు. ఒక 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇస్తే. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు? మార్కెట్కి లేట్ అయిపోతుంది, ఎండ వస్తే మళ్ళీ కొనరు. కాబట్టి నేనే క్లీన్ చేసేసుకుంటానని చెప్పాను. నాకు క్లీన్ చేసుకునే టెక్నిక్స్ బాగానే తెలుసండి. కత్తిపేట యూజ్ చేస్తాను, కాకపోతే కత్తిపేట ఈసారి పాడైంది, అందుకే కత్తిని యూజ్ చేస్తున్నాను. ఏముంది, మొప్పలన్నింటినీ కట్ చేసేయడము, ఆ పులుసుని శుభ్రంగా తీసేయడము. కత్తికి బాగా రుద్దితే కనుక పులుసు వచ్చేస్తుంది. ఫైనల్గా ఆ తోక కట్ చేసేయడము, మొప్పలను తీసేయడము, పొట్ట కట్ చేసి మొత్తం లోపల ఉన్న సామాన్ అంతా బయటికి తీసేయడము. ఆ తర్వాత బండకేసి రుద్దేయడము. అంతేనండి, చేప క్లీనింగ్ పెద్ద బ్రహ్మాండం ఏమి కాదు, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏదైనా రాయి తీసుకుని ఆ రాయికి ఇది బాగా రుద్దితే కనుక ఆ లోపల ఉన్న పులుసు మొత్తం వచ్చేస్తుందండి, ఆ జిగురు కూడా వచ్చేస్తుంది, నీట్గా క్లీన్ అయిపోద్ది అన్నమాట ఫిష్. ఆ తర్వాత ఈ మొప్పలు కూడా, లోపల ఉన్న మొప్పలను కూడా తీసేయాలి, లేదంటే స్మెల్ కొడుతుంది అనమాట, వాసన వస్తుంది మనం కూర వండుకున్నప్పుడు. పెద్ద గట్టి చేపలు క్లీన్ అయిపోయి ఇప్పుడు చిన్న కట్టి చేపలు చూద్దాము. ఇదిగోండి చిన్నవి మాట ఇవి. ఇవే పెద్ద అయిన తర్వాత అంత పెద్ద కట్టి చేపలు అవుతాయి. ఈ 2 కూడా చాలా రుచిగా ఉంటాయండి. 2 కూడా సముద్రం చేపలే. ఇవి కూడా అలాగే ఈ పులుసులు, ఈ మొప్పలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఆ పొట్ట కూడా క్లీన్ చేసేయాలి, లోపల ఉన్నదంతా బయటికి తీసేయాలి. ఫైనల్గా మొప్పలు తీసేయాలి. తీసుకున్న తర్వాత సేమ్ లైక్ మనం రాయికేసి రుద్దడమే. ఆ చిన్న పులుసు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇదే సేమ్ క్లీనింగ్. ఇలా చిన్న కట్టి చేపలను కూడా మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బాగా అతి చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవే అండి నెత్తళ్ళు అంటారు. ఇవి కూడా మనం కొంచెం ఆ పైన ఉన్న పులుసు తీసేయాలి. కాకపోతే వీటిని మాత్రం రాయకేసి రుద్దకూడదండి, ఎందుకంటే ఇది మనం ఒక మట్టి వెసలు తీసుకోవాలి, మట్టి పాత్ర తీసుకుని అందులో వేసి క్లీన్ చేసేయాలన్నమాట ఈ నెత్తళ్ళు అనేవి. చూడండి ఈ విధంగా, అప్పుడే పులుసు బయటకు వస్తుంది. ఒక్కొక్కటి మనం క్లీన్ చేసామంటే పాయసం అయిపోద్ది, మొత్తం ఈ ఫిష్ అంతా పాయసం అయిపోద్ది అక్కడ. అందుకని ఎప్పుడు ఇలా మట్టి దాకోటి ఉండాలి మనకి. ఫిష్ క్లీన్ చేసుకున్నప్పుడు దానికేసి రుద్దితే ఈ పులుసు అంతా బయటకు వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ లైక్ ఆయిల్ లాగా. చూసారా ఈ చిన్న పులుసు ఎలా వచ్చేసిందో? ఇవి చక్కగా క్లీన్ అయిపోయాయి. ఇవి నెత్తళ్ళు క్లీన్ చేసుకునే విధానం ఇదన్నమాట. చూసారా చిన్న పులుసు ఎలా వచ్చేసిందో? ఈ చిన్న పులుసు తీయాలంటే మనం బండకేసి రుద్దకూడదు. ఇదండి ఈరోజు నేను తీసుకున్న ఫిష్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఈ పెద్ద ఫిష్ను ముక్కలు కోసేసుకుని వండేసుకోవడమే మిగిలింది. చూసారా 200కి ఎన్ని చేపలు వచ్చాయో? అది ఇంటి దగ్గరికి వచ్చి పెట్టుతుంది కాబట్టి ఆమె ఫస్ట్ బోని అనేసి మా ఇంటి సైడ్ నుంచే మార్కెట్కి వెళ్తుంది కాబట్టి అంత తక్కువకి ఇచ్చింది. ఇవే కనుక మార్కెట్కి వెళ్ళుకుంటే మనకు 400 పైన ఉంటాయండి. ఈ విధంగా ఈరోజు నేను ఫిష్ కర్రీ బాగా వండేసుకున్నాను. అది కూడా 3 రకాల చేపలతోటి, 3 రకాలు సముద్రం చేపలతోటి ఫిష్ కర్రీ వండేసుకున్నామండి. ఇది మాకు ఈ స్పెషల్లో, ఈ న్యూ ఇయర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి, కామెంట్ పెట్టండి.